హాయ్ అండి. నమస్తే. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉన్నారు కదా? మంచిగానే ఉండాలి ఎవరైనా సరే. ఈరోజు అయితే కొద్దిగా పని చేసుకుందామని చెప్పేసి మా పోరగాళ్ళనైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే తోలించి రమ్మని చెప్పి మా ఆయనతోనైతే వాళ్ళ అమ్మమ్మ అయితే మనవాడు చికెన్ కూర వండింది. వీడియో తీసి కూడా పంపించింది. ఎట్లా చేసిందో చూద్దాం. చికెన్కి కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇదంతా అల్లం ఎల్లిగడ్డ. అయితే స్టవ్ వెలిగించి మంచి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో 3 చెంచాల అయితే పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కినాక మొత్తం హోల్ గరం మసాలాని అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని ఒకసారి గోలించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని అది కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మొత్తాన్ని బాగా ఎగనీయాలి. ఇప్పుడు ఇందులో సగం చెంచా పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి వేసుకోవాలి. అయితే ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. అంటే పసుపు మొత్తం చికెన్కి పట్టుకునే విధంగా కలిపేసుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు అయితే ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తాన్ని కూడా మళ్ళీ కలుపుకోవాలి. అయితే మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూతనైతే పెట్టుకోవాలి. మూత తీసి చెంచాల కారం పొడిని అయితే వేసుకోవాలి. సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులో ఒక చెంచా ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కారం మొత్తం చికెన్ ముక్కలకి పట్టుకునే విధంగా చికెన్ మసాలా వేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా పోసి మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్నట్టు కొత్తిమీర కూడా ఇంట్లో మొత్తం చల్లుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. చికెన్ ముక్కలు అన్నీ మంచిగా ఉడుకుతాయి కదా. మంచిగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. బాగా వస్తుంది. చికెన్ ముక్కలు అన్నీ తినొచ్చు మంచిగా. పెద్ద కొడుకుకి అయితే మంచిగా వేసి పెట్టింది అలా అమ్మమ్మ. కూర అయితే మంచిగా ఉందంటే వచ్చినాక చెప్పిండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.